ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏపీలో అరాచకం కొనసాగుతుందన్నారు. రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపాలని కోరారైనా లేదంటే వేలాది మంది ప్రాణాలకు ముప్పు తప్పదన్నారు పేర్ని. డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రపతి పాలన విధించడానికి సంపూర్ణంగా అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం బలగాల్ని పంపించాలని చెప్పని. ఇవాళ లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరి యొక్క తప్పుడు పరిపాలనతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరెవరైతే గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి వారిని, ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ రకమైన ఆటవిక దాడులు చేస్తూ, ఇల్లు ధ్వంసం చేస్తూ, దహనాలు చేస్తూ, పోలీసులను అడ్డంగా పెట్టుకుని, పోలీసుల సమక్షంలో పెట్టుకుని ఇవాళ ఏమనాలి? ఇవాళ పోలీసు వ్యవస్థ కింద ఎవరిని అడిగినా కూడా ఏం చేయం సార్, పైనుంచి ఈ దుర్మార్గం ఏం కూడా సత్సనం ఏం చేస్తాం, ఉద్యోగాన్ని వదులుకోలేం. కానిస్టేబుల్స్ దగ్గర నుంచి సబ్ ఇన్స్పెక్టర్స్ దగ్గర నుంచి సిఐల వరకు అందరూ కూడా, డిఎస్పీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పైనుంచి ఆదేశాలు ఉంటున్నాయి. నోరు మూసుకోండి, చూడండి అని చెప్పి పైనుంచి ఆదేశాలు ఉంటున్నాయి వాళ్ళు చెప్తున్నారు. పోలీసుల్ని ఇంత నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ డీజీపీ గారు, ఇది కరెక్టా? మీరు ప్రమాణం చేసి ఉద్యోగం తీసుకున్నారు, ఈ ప్రమాణాలు గాలికి వదిలేశారా అని అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. అందుకే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రపతి పాలన విధించాలి, తక్షణమే కేంద్ర ప్రభుత్వ బలగాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపాలని చెప్పని మేము మోడీ గారిని